విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆ తల్లి యొక్క చెవులకు తాటంకములున్నాయి. ఆ తాటంకములు ఏవి అంటే తపన ఉడుప, సూర్యుడు చంద్రుడు, వీళ్ళిద్దరినీ కూడా ఆ తల్లి తాటంకములుగా ధరించింది. పూర్వకాలం నుంచి కూడా లోకంలో ప్రశస్తి చెందినటువంటి విషయం ఏది అంటే తాళ అంక. తాళ అంటే తాటి చెట్టు, తాళవృక్షం అంటాం కదా. అంక అంటే గుర్తు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల పూజలు చేస్తున్నప్పుడు లేతగా ఉన్నటువంటి తాటాకుని గుండ్రంగా కత్తిరించి మధ్యలో చిన్న కన్నం పెట్టి దాన్ని అమ్మవారి చెవుల దగ్గర అలంకారం చేసి ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అమ్మవారు కూడా యథార్థమునకు చెవులకు అటువంటి తాటంకములని ధరిస్తుందిట. దాని మీద కమ్మలు అంటారు. కమ్మలు అంటే కమలములు అని. అసలు నిజానికి చెవికి పెట్టుకునేటటువంటి గొప్ప ఆభరణంగా కీర్తింపబడింది కమలం. ముక్కుకు పెట్టుకునేటటువంటి గొప్ప ఆభరణంగా కీర్తింపబడింది ముత్యం. నాసాభరణం ముత్యంతో ఉంటుందని, ఆ చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణం కమలంగా ఉంటుందని చెప్తారు. అది వ్యాఖ్యాతలు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు. చుట్టూ 6 మణులు ఉండి, అంటే చుట్టూ 6 పుష్యరాగాలు 6 వజ్రాలు అటువంటివి వేసి మధ్యలో ప్రత్యేకించి ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్న ఒక మణిని వేస్తారు. అట్లా ఉన్నటువంటి దాన్ని ఆ తాటంకం మీద అలంకారం చేసుకుంటారు. ఆ చెవి దుద్దు అంటారు కదా, ఈ భాగాన్ని దానికి అలంకారం చేసుకుంటారు. ఆ తాటి చెట్టు యొక్క లేత ఆకు భాగాన్ని గుండ్రంగా కత్తిరించి చెవి యొక్క ఆ దుద్దు మీద పెట్టుకుని ఆభరణం పెట్టుకుంటారు. కాబట్టి తాటాకు యొక్క మచ్చ దాని మీద పడుతుంది కాబట్టి తాటంక. అలాగే తాళి, మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా ఆ తాటాకు ముక్క మంగళసూత్రంలో కలిపి కట్టడం ఆనవాయితీగా ఉండేది. అమ్మవారు కూడా అలా ధరిస్తుంది అని సాక్షాత్ నడిచే దైవము కామాక్షి పరదేవతా స్వరూపులైనటువంటి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ జగద్గురు పీఠాధిపతులు మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా చెప్పినటువంటి మాట. కాబట్టి తాటంక, తాటి చెట్టు ఆకుల చేత చేయబడినటువంటి చెవి ఆభరణముల యొక్క ముద్రలు కలిగిన తల్లి. తపనోడుప మండల, సూర్యుడు చంద్రుడు ఆమె చెవులకు
ఆభరణములై ఉన్నాయి. మనందరి యొక్క ఆయుర్దాయాన్ని సూర్యోదయ సూర్యాస్తమయాలు, చంద్రోదయ చంద్రాస్తమయాలు గ్రసించేస్తుంటాయి. శంకర భగవత్పాదులు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్వక్షక లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షక, సూర్యోదయమై సూర్యాస్తమయం అయిందంటే జీవితంలో ఒక పగలైపోయింది. చంద్రోదయమై చంద్రాస్తమయం అయిపోయిందంటే జీవితంలో ఒక రాత్రి అయిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనము చేత మన ఆయువు తినివేయబడుతున్నది. ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు. అంటే తాటంకములుగా సూర్యచంద్రుల్ని ఉంచుకుంది అంటే ఇక ఆ తల్లి కాలమునకు వశపడడం అన్నమాట ఎక్కడొస్తుంది? కాలము ఆమెకు వశపడి ఉంటుంది, అంతేకాని ఆమె కాలమునకు వశపడదు. కాబట్టి ఆమె కాలమునందు పుట్టడం, కాలమునందు పెరగడం, కాలమునందు లేకుండా పోవడం అనేటటువంటి లక్షణములు అన్వయమయ్యేటటువంటిది కాదు. ఆమె శాశ్వతురాలు, శాశ్వతి తప్ప ఒకనాడు ఉండి ఒకనాడు లేని తల్లి కాదు. సనాతనమైనటువంటి తల్లి, పూర్వజ, పరబ్రహ్మస్వరూపిణి. అందుకే ఆ తల్లి యొక్క ఆభరణముల విశేషం గురించి చెప్తూ సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మా హాలాహలాన్ని భక్షించేసినప్పటికీ కూడా శంకరుడికి ఏమి ఇబ్బంది కలగలేదంటే, తల్లి ఐదోతనానికి గుర్తైనటువంటి నీ చెవి తాటంకములమ్మ అంటారు. అమ్మవారి యొక్క తాటంకముల గురించి మాట్లాడుకోవడం, అమ్మవారి యొక్క తాటంకములను దర్శనం చేయడం అంత గొప్పవి. ప్రత్యేకించి జంబుకేశ్వరంలో ఉండేటటువంటి క్షేత్రంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది. అది అప్పు క్షేత్రం, ఎదురుగుండా నది. ఆ నదిలో శ్రీచక్రం వేయడం కుదరదు, పృథివీ క్షేత్రం కాబట్టి. కాంచీపురంలో అయితే ఎదురుగుండా కామాక్షి ముందు శ్రీచక్రం వేశారు. ఎలా? అమ్మవారి తేజస్సుని భరించగలిగినటువంటి ఉపాసన శక్తి జనులకు క్షీణించిపోయినప్పుడు అమ్మవారి ముందు నిలబడలేకపోయారు. అప్పుడు ఆ అధికమైపోయిన శక్తినంతటినీ కూడా తగ్గించి శంకర భగవత్పాదులు శ్రీచక్ర తాటంకములలోకి ప్రవేశపెట్టి వాటిని ఆ శ్రీచక్ర తాటంకములను అమ్మవారి యొక్క చెవులకు అలంకరించారు. ఇప్పటికీ అవి కొద్దిగా ఏమాత్రమైనా కూడా ఆ నగిషి తగ్గితే ఆ శ్రీచక్ర తాటంకములను తీయడానికి, ఆ శ్రీచక్ర తాటంకములను మళ్ళీ తగిన రీతిలో సిద్ధం చేయించడానికి, మళ్ళీ శ్రీచక్ర తాటంకముల అలంకారం చేయడానికి అధికారం కంచికామకోటి పీఠాధిపతులది. అంత గొప్ప శ్రీచక్ర తాటంకముల తల్లివి. అటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారు ఈ తాటంకములు అనేటప్పటికీ స్ఫురణకొస్తుంది. అభిరామి అమ్మవారిగా ఆ తాటంకాన్నే తీసి ఆకాశంలోకి విసిరితే అమావాస్య పౌర్ణమిగా మారి ఆ వచ్చినటువంటి శరభోజీ మహారాజు గారికి ఆ మహానుభావుడు ఎంత గొప్ప ఉపాసకుడో ఆ అభిరామ భట్టు అర్థమై ఆయనని గౌరవించాడు. అంటే ఆ తల్లి యొక్క తాటంకము అనేటప్పటికీ ఈ విషయాలన్నీ కూడా స్ఫురణకొస్తాయి. అంత గొప్ప తల్లి, అంత గొప్ప తాటంకములు, ఐదోతనానికి చిహ్నములు. అమ్మవారి యొక్క తాటంకముల గురించి వినడం, తాటంకములను చూడడం, వాటిని ధ్యానం చేయడం, వాటి గురించి చదువుకోవడం, వాటిని తెలుసుకోవడం రక్షణ హేతువులు. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. అద్దాలలో మన ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. మన ప్రతిబింబం చూసుకోవాలనుకున్నాం అనుకోండి, అద్దం ముందుకెళ్ళి నిలబడితే మన ప్రతిబింబం కనబడుతుంది. కానీ అద్దానికి గీతలు పడతాయి. అమ్మవారి యొక్క చిక్కిళ్ళు, అమ్మవారి బుగ్గలుట పద్మరాగమునులు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట. కాబట్టి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగమణులలా ఉండడం కూడా కాదుట, పద్మరాగమణుల యొక్క కాంతిని, వాటికున్నటువంటి నునుపుతనాన్ని పరిహసిస్తాయిట ఆ కపోలాలు, ఆ బుగ్గలు. ఎంత గొప్ప పద్మరాగమణులైనా, ఎంత ఎర్రటి కాంతులు కలిగినవైనా, ఎంతటి నునుపు కలిగినవైనా కాలంలో ఎప్పుడో అప్పుడు గీతలు పడిపోవచ్చు, ఎప్పుడో అప్పుడు వాటి కాంతి తగ్గిపోవచ్చు. కానీ అమ్మవారి యొక్క చెక్కిళ్ళో, అమ్మవారి యొక్క కపోలాలో అటువంటి ఉపద్రవములకు లోను కావడం అనేటటువంటి మాట ఎప్పుడూ ఉండదు.
అందుకే ఆ ఎరుపుతనాన్ని చెప్పడానికి ఈ ఉపమానాన్ని చెప్పి వెంటనే ఉపమానాన్ని తిరస్కరిస్తున్నారు. అమ్మా, నీ కపోలవలు పద్మరాగమణులలా ఉన్నాయి అని చెప్పడం కుదరదమ్మా. పద్మరాగమణుల యొక్క కాంతులను పరిహసిస్తున్నాయి నీ బుగ్గల యొక్క కాంతులు అన్నారు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంజ్ఞితవతే అంటారు. అమ్మా, నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. మన్యే, ఊహిస్తున్నానమ్మా అన్నారు. ఏమిటి ఊహ శంకరా అంటే శంకర భగవత్పాదులు అమ్మవారు ఏమిటి, శంకరాచార్యుల వారు ఏమిటి మీ అనుమానం అంటే ఆయన అన్నారు, అమ్మ మన్మధుడు శంకరుడి చేతిలో ఓడిపోయాడు కదా, ఇప్పుడు మన్మధుడు శంకరుణ్ణి గెలవడానికి సిద్ధమవుతున్నాడని నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఎందుకు వచ్చిందా అనుమానం అంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. అమ్మా, నువ్వు చెవులకు తాటంకములు పెట్టుకుంటావు కదా, ఆ పెట్టుకున్న తాటంకముల యొక్క ప్రతిబింబములు నీ బుగ్గల్లో కనపడుతున్నాయి, అద్దంలో ప్రతిబింబం కనబడినట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడు, ఈ చెవులకు పెట్టుకున్న తాటంకములను 2 చక్రాలు చేసుకొని బుగ్గలలో ప్రతిఫలిస్తున్నటువంటి ప్రతిబింబములను 2 చక్రాలు చేసుకొని స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం. ఆ బుగ్గలను, ఆ ప్రతిఫలిస్తున్న తాటంకములను 4 చక్రాలు చేసుకొని నీ ముఖాన్ని రథం చేసుకుని యుద్ధానికి శంకరుడి మీద బయలుదేరాడు. శంకరుడు ఏమంటాడు, ఎవడురా మన్మధుడు నేను కాల్చేస్తే బూది కుప్ప అయిపోయిన వాడు, అనంగుడు, మా ఆవిడిని ఆశ్రయించినటువంటి వాడు, నా యందు భక్తితో బ్రతకవలసిన వాడు, నా మీదకి మళ్ళీ యుద్ధానికి రావడమా అని శంకరుడు కూడా బయలుదేరాడు. శంకరుడికిన గొప్ప రథం త్రిపురాసుర సంహారంలో బయలుదేరిన రథం. భూమిని అంతటినీ రథంగా చేసుకుని సూర్యచంద్రులు ఇద్దరిని చక్రాలుగా చేసుకుని వేదాల్ని గుర్రాలుగా చేసుకుని బ్రహ్మగారిని సారథిగా చేసుకుని ప్రణవాన్ని ఆ చేతిలో పట్టుకున్న కొరడాగా చేసుకుని మేరు పర్వతాన్ని విల్లు ధనస్సుగా చేసుకుని శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకుని ఆయన బయలుదేరుతాడు. ఎంత బయలుదేరినా శంకరుని యొక్క రథానికి 2 చక్రాలు సూర్యచంద్రుడు. కానీ ఇప్పుడు మన్మధుడెక్కిన రథానికో 4 చక్రాలు. అమ్మవారి బుగ్గలలో ప్రతిఫలిస్తున్న 2 తాటంకములు. ఈ 4 చక్రాల రథం ఎక్కాడు. 2 చక్రాల రథంతో వస్తున్న వాడి కన్నా 4 చక్రాల రథంతో వస్తున్నటువంటి వాడి యొక్క గొప్పతనం ఎక్కువ. పైగా ఏడి మన్మధుడు అనేటప్పటికీ ఎదురుగుండా అమ్మవారి ముఖం రథం చేసుకుని ఉన్నాడు. ఇంత శంకరుడు అమ్మవారి ముఖమండలం వంక చూసేటప్పటికి బాణం వేయగలడా? వేయలేక ఊరుకున్నాడు. కాబట్టి అమ్మా, ఒక రకంగా చెప్పాలంటే నీ ముఖాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని రథం చేసుకుని మన్మధుడు శంకరుణ్ణి గెలవడానికి సిద్ధపడుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అమ్మవారి యొక్క కపోలముల వైభవాన్ని చెప్పడానికి అంత గొప్ప శ్లోకాన్ని ప్రయోగించారు. తరుమాతి నామంలో అంటారు, నవ విద్రుమబింబ శ్రీన్యక్కారి రథనచ్చదా. లోకంలో పగడం ఎర్రగా ఉంటుంది, దొండపండు చాలా ఎర్రగా మెత్తగా ఉంటుంది. పగడం మెత్తగా ఉండకపోయినా చాలా కాంతివంతంగా ఉంటుంది. నవ విద్రుమబింబ శ్రీన్యక్కారి రథనచ్చదా. వీటి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, అటువంటి ఎర్రటి కాంతులీనుతున్నటువంటి ఆ పెదవి కలిగినటువంటి తల్లి. అధరం అంటే కింది పెదవి అంత ఎర్రగా ఉన్న తల్లి అని వర్ణిస్తున్నారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అమ్మవారి యొక్క దంతాలని వర్ణిస్తున్నారు. ఎందుకనంటే తల దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా, ముందు 4 చేతులు, 4 చేతులతో ఉన్న ఆయుధాలు చూసిన తర్వాత ఎరుపు కాంతిని చెప్పి, ఎరుపు కాంతి తర్వాత వరుసగా తల దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చి నోటి దగ్గరికి వచ్చిన తర్వాత అధరం గురించి చెప్పి ఆ తర్వాత దంతపంక్తి గురించి చెప్తున్నారు. పైన 16 పళ్ళు, కింద 16 పళ్ళు, మొత్తం 32 పళ్ళు కదా ఉంటాయి. 32 పళ్ళు ఉంటాయి. పైగా లలితా సహస్రనామాన్ని మీరు పరిశీలిస్తే అచ్చులు హల్లులతో కలిపి 32 అక్షరాలతో ప్రారంభమయ్యే నామాలుగా ఉంటాయి, 1000 నామాలు. కాబట్టి నిజానికి అసలు ఆ నామాలే దంతపంక్తి. అంతేకాదు, ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య. ఏ విద్యని అభ్యసించిన తర్వాత వేరొక విద్యను అభ్యసించవలసిన అవసరం లేదో, ఎన్ని విద్యలు అభ్యసించినా అవన్నీ కడుపుకు పనికొస్తాయి.
రకరకాల పదార్థాలు తినడానికి, శరీరం పెరగడానికి, శరీరం సుఖం అనుభవించడానికి పనికొస్తాయేమో తప్ప ఆత్మోద్ధరణ కొరకు, జీవుడి యొక్క విముక్తి కొరకు, మోక్షమును పొందటి కొరకు, జీవోన్నతి కొరకు పనికొస్తాయని చెప్పడం సాధ్యం కాదు. కానీ బ్రహ్మ విద్య అంటే మోక్షమునకు పనికొచ్చేటటువంటి విద్య. ఒక రకంగా లౌకిక విద్యలు కొంత పుణ్య సంపాదనకు పనికి రావచ్చు. ఆయన బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి దాంతో మంచి పనులు చేశాడనుకోండి, అది పుణ్యానికి పనికి రావచ్చు. కానీ మోక్ష విద్య అంటే అసలు జనన మరణ చక్రము నుండి శాశ్వతమైన విడుదల పొందడం. అటువంటి శాశ్వతమైన విడుదల పొందడానికి ఏ విధమైనటువంటి దీక్షలు అవసరమవుతాయో అటువంటి దీక్షలే ద్విజ అన్న మాట చేత ప్రతిపాదింపబడతాయి. ద్విజ అంటే 2 మాటలు పుట్టడం. ఒక మాట తల్లి కడుపులోంచి ప్రతి వాళ్ళు అందరిలాగే వస్తారు, అందరూ ఒక్కలాగే వస్తారు. ఏ ఒక్కరికి రావడం విషయంలో ఏ ప్రత్యేకత ఉండదు. కానీ సంస్కారమును పొందినటువంటి కారణం చేత ఉత్తమ స్థితిని పొందడానికి, బ్రహ్మ విద్యను పొందడానికి, మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని అలవరుచుకుంటున్నాడు. ఇప్పుడు ద్విజ ఆ రెండో జన్మెత్తడం. రెండో జన్మెత్తడానికి ఏమవుతుంది అంటే శుద్ధ విద్యామంత్ర దీక్ష అన్న దగ్గర ప్రారంభమై అనుత్తర మంత్ర దీక్ష అని దీక్ష వరకు 32 దీక్షలు. ఈ 32 దీక్షల యొక్క స్వీకారం, 32 దీక్షల యొక్క అన్వయం, వాటిని పాటించడం మోక్షమునకు కారణం. అందుకని శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, అటు ఇటు ద్విజులు పంక్తులుగా కూర్చుని వేదపఠనం చేస్తే ఎలా ఉంటుందో అలా శుద్ధ విద్యాంకురములుగా అమ్మవారి దీక్షలే అమ్మవారి యొక్క దంత పంక్తులుగా మారే. 32 దీక్షలే అమ్మవారి యొక్క 32 దంతములు యథార్థమునకు. కాబట్టి అది ఎందుకు పనికొస్తుంది అంటే శుద్ధ విద్య మోక్షమునకు కారణమవుతుంది. ఆ విద్య అభ్యసించడం, ఆ విద్యని బాగా సాధన చేయడం దేనికి కారణము అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందడకు కారణమవుతోంది. కాబట్టి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అలాగే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర, అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలం, ఆవిడ చేసేటటువంటి తాంబూల చర్వణం, ఆ నోట్లో నవ్వులుతున్నటువంటి తాంబూలం నుంచి వచ్చేటటువంటి వాసనల చేత దశ దిశలు కూడా ఆకర్షింపబడ్డాయిట. అంటే సకల దిక్కులలో ఉన్నటువంటి దేవతలు కూడా ఆ వాసనల చేత ఆకర్షితులై ఆ తాంబూలపు పిడచల కోసమని ఎదురు చూస్తుంటారు. తాంబూల సేవనం అనేటటువంటిది సుమంగళి చేసేటటువంటి పని. ఆ పైన అంటే ఇతరులు చెయ్యకూడదు, చెయ్యరు అని కాదు, సర్వసాధారణంగా ప్రతిపాదింపబడే సిద్ధాంతం ఏమి అంటే తాంబూల చర్వణం సువాసిని చేస్తుంది అని. అది సువాసినికి ఉండేటటువంటి ఒక ప్రధానమైన లక్షణముగా చెప్పబడుతూ ఉంటుంది శాస్త్రంలో. కాబట్టి ఆ సువాసిని లక్షణం కాబట్టి అమ్మవారు ఎప్పుడూ తాంబూల సేవనం చేస్తూ ఉంటుంది. ఆవిడ తాంబూల సేవనం చేసినప్పుడు ఆమె నోట్లోంచి వచ్చేటటువంటి సువాసనల చేత దశ దిశలు నిండిపోతాయిట. అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ తాంబూల చర్వణం చేసేటటువంటి అమ్మవారి నోటిని దర్శనం చేయడానికి ప్రయత్నం చేయడం చేత కలిగేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో తత్సంబంధమైన శ్లోకం చేసినప్పుడు అసలు ఫలశ్రుతి చెప్పలేదు. దీనికి ఫలితం కలుగుతుంది అని ఆయన చెప్పలేదు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశితకర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః అంటారు. రణీజిత్వా దైత్య, ఆ యుద్ధానికి బయలుదేరినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విశాఖ ముందు సైన్యాధిపతిని చెప్పాలి కదా, ఇంద్రో దేవతలకి అధిపతి, ఇంద్రో ఉపేంద్రో ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడు విష్ణువు వామనమూర్తిగా. అందుకని ఒక క్రమంలో చెప్తున్నారు విశాఖ ఇంద్రోపి ఇంద్రో రణీజిత్వా దైత్య. యుద్ధానికి వెళ్ళి రాక్షసుల్ని గెలిచి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు పాదరక్షలు మొదలైనవి గబగబా విప్పేశారు. కానీ కవచాలు విప్పడం అంత తేలిక కాదు, చాలా గట్టిగా మరలతో బిగించి ఉంటాయి.
అందుకని అది విప్పకుండా వాళ్ళు గెలవడానికి శక్తినిచ్చినటువంటి అమ్మవారి దర్శనం చేసి ఆవిడికి ముందు ఈ విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారట. వెడుతుంటే వాళ్ళు అలిసిపోయారు కదా మరి యుద్ధం చేసి. వాళ్ళకి అక్కడ శంకరుడు తిని విడిచిపెట్టినటువంటి భోజన పాత్ర కనపడింది. అయినా వాళ్ళు తల తిప్పుకున్నారట. ఎందుకని? శంకరుడు దాని మీద అధికారాన్ని చండీశ్వరుడికి ఇచ్చాడు. అది ఆయన ఔదార్యం, తన కుటుంబ సభ్యులకు కాదు. తనని అంతగా ఉపాసన చేసినటువంటి భక్తి తత్పరుడైన చండీశ్వరుడికి తన యొక్క భుక్తశేషం మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, అటువైపు చూడకుండా తల తిప్పేసుకుని అది చండీశ్వరుడు తినాలి, మనం అటు చూడకూడదనుకుని ముందుకెళ్ళిపోయారట. అమ్మవారు కూర్చొని తాంబూల చర్వణం చేస్తాను. వీళ్ళు గబగబా ముగ్గురు కూడా పిల్లలైపోయి అన్న మాటకి అర్థం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ పిల్లలే. అంతటి ఆయుర్దాయం, అంతటి వైభవం ఎందుకు దక్కింది అంటే అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటి వంక ఆశ్చర్యంగా చూస్తున్నారట. చిన్నతనంలో చూడండి, అమ్మ తాంబూలం వేసుకుంటే పిల్లలు ఆశ్చర్యంగా చూస్తారు అమ్మ నోటి వంక ఎర్రబడితే. అమ్మ చంటితనంలో పొందే అద్భుతమైనటువంటి కానుక. అమ్మ నోటితో తీసి పెట్టదు, తన నోటితోటే నాలుకతో ఆ పిడచ పిల్లవాడి నోట్లోకి తోస్తుంది. వాడది నవిలి ఎంత ఆనందపడిపోతాడో, ఇవిటో అమ్మ నూరు ఎర్రబడినట్టు నా నూరు ఎర్రబడిందని. కాబట్టి ఆ తల్లి ఏం చేసిందిట, కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు వచ్చి అమ్మవారి ఆసనం దగ్గర కూర్చుని అమ్మవారి వంక అలా చూస్తున్నారట. అమ్మవారు ఏం చేసిందని గుర్తు, ఆ తాంబూలపు పిడచలు తీసి ముగ్గురు నోట్లో పెట్టింది. అయితే ఏమైంది చెప్పలేదు శంకరాచార్యులు గారు. ఎందుకు చెప్పలేదు? అది చెప్పడం ఎవరి తరమనో తీశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొందినటువంటి పరమాద్భుతమైన స్థితి చెప్పడం ఎవరికి సాధ్యం? శ్రీ మహావిష్ణువు యొక్క స్థితికాల శక్తి చెప్పడం ఎవరికి సాధ్యం? అట్లాగే ఇంద్రుని యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అమ్మవారి తాంబూల పిడచ తిన్న కారణం చేత. అంటే అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటిని దర్శనం చేసినా, విన్నా, చదివినా, ధ్యానించినా అంత గొప్ప ఫలితం కలుగుతుంది. మూకశంకరులను అనుగ్రహించవలసి వచ్చినప్పుడు తను తాంబూల చర్వణం చేస్తున్న ఆ పిడచ ఆయన నోట్లో పెడితే కదూ 500 శ్లోకాలు మహానుభావుడు మూకపంచశతి పాదముల వంక చూసి పాదారవింద శతకం, అమ్మవారి యొక్క చిరునవ్వు చూసి మందస్మిత శతకం, ఆవిడ కటాక్షం చూసి కటాక్ష శతకం, ఆమె యొక్క పెద్దరికం మీద ఆర్యాశతకం, ఆమె వైభవాన్ని స్తుతిస్తూ స్తుతి శతకం, 500 శ్లోకాలు చెప్పారు. కాళిదాస మహాకవిని అనుగ్రహించలా? జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరిగా కాలమేఘన్ కేవలం ఆయన ప్రసాదం తయారు చేస్తుండేవాడు, వంట చేస్తుండేవాడు. వెళ్ళిపోతూ ఆయన నోట్లో తాంబూలపు పిడచపెట్టింది అంతే. నల్లటి మబ్బెలా కురుస్తుందో అటువంటి కవిత్వం వచ్చేసింది. కాలమేఘన్ అని పేరు పొందాడు. కాబట్టి ఆ విధంగా తల్లి అనుగ్రహించలా? ఆ తాంబూలపు పిడచ అంత గొప్పది. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటిని ధ్యానంలో దర్శించడం, వినడం కూడా అంత గొప్ప విశేషం. కాబట్టి ఆ తల్లి యొక్క ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోటిని వర్ణిస్తూ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అంటారు. కర్పూరము మొదలైన పదార్థములతో తయారు చేయబడినటువంటి తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలోంచి వస్తున్నటువంటి సువాసనల చేత ఆకర్షింపబడి దశ దిశల ఉన్నటువంటి దేవతలు కూడా తలల వంచి అమ్మవారి నోటి వైపు ఆశగా చూస్తున్నటువంటి సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం తీసుకొస్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి శ్లోకాన్ని కూడా స్ఫురణకి తెచ్చుకొని ఆనందపడేటట్టుగా ఇవ్వబడినటువంటి పరమాద్భుతమైన నామం. తరువాతి నామంలో అంటారు నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ సల్లాపమాధుర్య, ఆ తల్లి సల్లాపం చేసింది. సల్లాపం అంటే మాట్లాడడం కాదు, అభినందన. కేవలం అభినందన చేయడానికి మాట్లాడక్కర్లేదు. శభాష్ అన్నారనుకోండి, అద్భుతం అన్నారనుకోండి, భేష్ అన్నారనుకోండి, బాగుంది అన్నారనుకోండి, అది సల్లాపం. నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఆ తల్లి అట్లా సల్లాపం చేసినంత మాత్రం చేత సరస్వతీదేవి యొక్క వీణకి కచ్చపి అని పేరు. దాని మీద సరస్వతీదేవి గలీబు తొడిగేసింది. ఎందుకలా గలీబు తొడిగేయడం అంటే ఆ తల్లి సల్లాపం చేస్తేనే అంత గొప్పగా ఉంటే ఇక ఆవిడ మాట్లాడితే ఎంత మధురాతి మధురంగా ఉంటుంది. అసలు
సరస్వతీదేవి యొక్క వీణకి ఒక పేరుంది, దాని పేరు కచ్చపి. అట్లాగే నారదుడి వీణకి మహతి అని పేరు. అట్లాగే తుంబురుడి వీణకి కళావతి అని పేరు. అట్లాగే విశ్వావసుని యొక్క వీణకి బృహతి అని పేరు. ఒక్కొక్క వీణకి ఒక్కొక్క పేరు. ఇదే నామాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారా అన్నట్టుగా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఈ నామం గురించే ఒక శ్లోకం ఇచ్చారు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిస శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతాం. అమ్మవారి దగ్గరికి వచ్చి సరస్వతీదేవి కూర్చుందిట. అమ్మవారు సింహాసనంలో కూర్చుంది. అమ్మవారిని సంతోషపెట్టడానికి సరస్వతీదేవి పాట పాడుతోంది. ఆ పాట పాడుతున్నప్పుడు పాట ఒకటి పాడడం కాదుట, పాట పాడుతూ వీణ వాయిస్తోంది. ఏ పాట పాడుతూ వీణ వాయిస్తే ఆవిడ సంతోషిస్తుంది అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వైభవం ఎంతో ఉంది. ఆవిడ మహిషాసురమర్దనం చేసింది, అరుణాసురమర్దనం చేసింది, రక్తబీజుణ్ణి సంహరించింది, భండాసురుణ్ణి సంహరించింది. ఆవిడ ఎన్నో విజయాలు సాధించింది. కానీ అమ్మవారి యొక్క విజయాల్ని, అమ్మవారి వైభవాన్ని ప్రస్తుతి చేస్తే ఆవిడికి సంతోషం కాదుట. ఆమె భర్తని పొగిడితే ఆవిడికి సంతోషం. అమ్మా ఏమి మహానుభావుడమ్మా, గజాసురుణ్ణి ఎట్లా సంహరించాడమ్మా, ఆ త్రిపురాసురుల్ని ఎలా సంహరించాడమ్మా, అమ్మ మధుణ్ణి ఎలా కాల్చేశాడమ్మా, అంత యమధర్మరాజు గారిని వక్షస్థలం మీద ఎలా తన్నేశాడమ్మా, ఏమి మహానుభావుడమ్మా ఆయన అని చెప్పి ఆ పరమశివ వైభవాన్ని ప్రస్తుతి చేస్తుంటే, ఆ కాశీపట్టణంలో ఎలా ఉంటాడమ్మా, కాశీపట్టణం అంటే ఎంత ఇష్టం అమ్మా, శ్రీశైలంలో భారతదేశం మధ్యలో జ్యోతిర్లింగంగా ఉండి సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలంలో ఎట్లా తాండవం చేస్తాడమ్మా, ఏమి నటరాజతత్వం అమ్మా అని చెప్తుంటే పొంగిపోతుంటుంది. భర్తని కీర్తన చెయ్యాలి మహాపతివ్రత. అందుకని భర్తృ సంకీర్తనం చేత సంతోషిస్తుంది. భర్త గారి విషయంలో ఏమాత్రం పరాకుబడిన, చిన్న చూపు చూసిన శివే శృంగారాధ్ర తదితర జనే కుచ్చనపర, ఆవిడికి వెంటనే ఆవిడ కళ్ళల్లో బీభత్సరసం కనపడుతుంది. కాబట్టి సరస్వతీదేవి ఏం చేసిందంటే పరమశివుడి మీద పాట పాడుతూ ఆయన విజయాల్ని కీర్తిస్తూ వీణ వాయిస్తాం. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే. ఆ వీణావాదన వింటూ, ఆ పాట వింటూ లలితాపరాభట్టారిక చలిత శిరస తల కదుపుతూ సంతోషంగా ఉందిట. త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళీన నిభృతాం. అమ్మవారు వింటూ వింటూ మధ్యలో భేష్ అంది. ఆ భేష్ అన్న మాట వింది ఆవిడ. బాగుంది అన్నది. ఈవిడ భేష్ అంటేనే ఇంత మధురాతి మధురంగా అంది. ఈవిడ మాట్లాడితే, ఆ పైన ఆవిడ పాడితే అసలు నా పాట ఎందుకు పనికొస్తుంది, ఈ వీణ వాయించడం ఎక్కడ పనికొస్తుంది అని సిగ్గుపడిపోయి సరస్వతీదేవి పాట ఆపేసిందట. సరస్వతీదేవి పాట ఆపేసినా ఆ వీణ తీగని పెనగడం ఆపినా కూడా దాంట్లోంచి వచ్చే శబ్దం ఇంకా కొద్దిగా వస్తూ ఉంటుంది. కొద్దిగా వస్తోందట. నీకు సిగ్గు లేదే, ఇంకా కుయ్యి అంటున్నావా ఆవిడ దగ్గర అని వెంటనే గలీబి తొడిగేసింది. తొడిగేసేటప్పటికా వీణ ఆగిపోయింది కచ్చిపోయి. అంటే ఆవిడ యొక్క సల్లాపం ఒక్కటే అంత మధురంగా ఉంటే ఇక తల్లి మాట పాట ఎంత మధురంగా ఉంటాయి. కాబట్టి నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్య కామీశమానస. మందస్మిత ప్రభాపూర, అమ్మవారి యొక్క మందస్మితం చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వు ఒక పెద్ద ప్రవాహం. ఆ ప్రవాహంలో ఉన్నటువంటి చిరునవ్వులోట మధ్య కామీశమానస, మహాకామేశ్వరుని యొక్క మనసు మునుకలు వేస్తోందట. వేస్తూ సంతోషపడిపోతోందట. అందులో తేలిపోతున్నట్ట, ఆయన అంత ఆనందపడిపోతున్నట్ట. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి జలక్రీడలు అంటారు. ఎక్కడికైనా మరీ ఏదో మునిగిపోయేంత ప్రమాదం ఏర్పడింది అనుకోండి, అది ప్రాణహాని, భయం వేస్తున్నప్పుడు. అట్లా కాకుండా
హాయిగా ఏదో ఏ నడుము వరకో ఏ కొద్దిగా పై వరకో వచ్చి హాయిగా తేలుతూ ఆడుకుంటున్నారు అనుకోండి, అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానస, అమ్మవారి యొక్క చిరునవ్వు అనబడేటటువంటి ప్రవాహంలో మహాకామేశ్వరుని యొక్క మనస్సు మునిగి తేలి ఆటలాడుకుంటూ ఆనందపడిపోతోందట. అంటే అంత గొప్ప చిరునవ్వు కలిగినటువంటి తల్లి. మూకపంచశతిలో మూకశంకరులు మందస్మిత శతకంలో అమ్మవారి చిరునవ్వు గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు. అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్తన్మందహాసాంకురైః శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నకధునీంచ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురితే ధూళీచయుర్భాస్మనైః అన్నారు. అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు మూకశంకరుడు. ఏమిటి అనుమానం అంటే, అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురైః, ఆ పరమేశ్వరుట అమ్మవారి యొక్క చిన్న చిరునవ్వు అంకురం, చిన్న చిరునవ్వు వంక చూశాట. ఎంత ఆనందపడిపోయాడంటేట, అశ్రాంతం పరతంత్రిత, ఇంకా ఎప్పుడు అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాట అమ్మవారి చిరునవ్వు గురించి. ఆ చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఎంత శుద్ధమైన చిరునవ్వు ఆ తల్లి యొక్క చిరునవ్వు. ఆ చిరునవ్వు తలుచుకొని, ఆ స్వచ్ఛత తలుచుకొని పొంగిపోయి, ఆ చిరునవ్వు అంత తెల్లగా ఉండేవి ఉన్నాయి లోకంలో అని ఆలోచించట. ఆలోచించి ఇందుం చంద్రబింబం వంక చూశాట. ఇది ఏదో భలే తెల్లగా ఉంది, మా ఆవిడ చిరునవ్వులా ఉందని చెప్పి తీసి నెత్తి మీద పెట్టుకున్నట్టు. పెట్టుకున్నాక అనిపించింది, అబ్బెబ్బే ఆ చిరునవ్వు ఎక్కడా, స్వచ్ఛత ఎక్కడా, ఈ చంద్రబింబం ఎక్కడా, దీనికి కళంకం ఉంది కదా అనుకున్నట్ట. అనుకుని ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. నాకధునీ గంగ, ఓ గంగ పవిత్రం, స్వచ్ఛం, తెల్లనిది, అందుకని గంగని ధరిస్తానని గంగని ధరించాడు. ఇంత గంగని ధరించినా తృప్తి కలగలేదుట. ఎందుకని? ఈ గంగావతరణ సమయంలో నన్ను చిన్నబుచ్చింది. ఆ శంకరుట్ట ఏదో పెద్ద నించుంటట ఈడ్చవతల పారేస్తారనుకుంది. కాబట్టి అహంకారం ఉంది. ఆవిడ మహాపతివ్రత, నా యందు కలలో కూడా అన్యభావన ఉండదు, అంత గౌరవం కలిగిన తల్లి. ఆవిడ చిరునవ్వుకి, ఆ స్వచ్ఛతకి, ఈ గంగకి పోలిక. అందుకని ఆయనకి గంగ మీద కూడా అమ్మవారి యొక్క చిరునవ్వుతో పోల్చడానికి కారణం దొరకలేదు. పైగా తన జటాజూటం చేత కట్టబడింది, జహ్ను మహర్షి చేత తాగబడింది, భగీరథుడి చేత కిందకి తేబడింది. ఇన్ని గంగకున్నాయి. అమ్మవారి చిరునవ్వుకి ఇవన్నీ ఎక్కడున్నాయి? అందుకని దాని స్వచ్ఛత వైభవం ఎక్కడా, గంగ ఎక్కడా అనుకున్నట్ట. అనుకుని ఇందుం నాకధునీంచ శేఖరయతే, అక్కడతో ఊడుకోకుండా మాలాంచ దత్తేన వై వైకుంఠై అవకుంఠనంచ కురుతే ధూళీచయుర్భాస్మనైః. తుమ్మి పువ్వులు చూసేట. తుమ్మి పువ్వు చిన్నది ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. ఇదేదో ఆవిడ చిరునవ్వు మొలక ఎలా ఉంటుందో అలా ఉందే తెల్లగా అని తుమ్మి పూల దండ కట్టి మెళ్ళ వేసుకున్నట్టు. వేసుకుని చూసేట. ఏమిటో దీని తెల్లతనం చిన్నగా ఉండడం వరకు బాగానే ఉంది, కానీ అమ్మవారు ఆవిడ చిరునవ్వు ఎక్కడా, స్వచ్ఛత ఎక్కడా, లోకానుగ్రహ శక్తి ఎక్కడా, పాతివ్రత్యం ఎక్కడా, ఈ తుమ్మి పువ్వు ఎక్కడా అనుకున్నట్టే. మళ్ళీ తృప్తి కలగలేదు. భస్మ వంక చూసేట. తెల్లగా ఉంటుంది కదా భస్మ, కాబట్టి దీన్ని ఒళ్ళంతా రాసేసుకుంటారనుకున్నట్టు. ఒళ్ళంతా రాసేసుకున్నట్ట భస్మ. అయినా కూడా అశ్రాంతం పరతంత్రిత. అమ్మా శంకరుడు నీ చిరునవ్వుతో సాటిగలిగిన వస్తువుని పొందలేక దానినే స్మరిస్తూ పరతంత్రుడైపోయాడు. పశుపతి త్వన్మందహాసాంకురైః. అమ్మవారి చిరునవ్వు యొక్క వైభవం అలా ఉంటుందట. అందుకని ఆ చిరునవ్వు కాంతుల ప్రవాహంలో మహాకామేశ్వరుని యొక్క మనసు తేలుతూ ఆనందానికి లోనవుతూ ఉంటుందట. అందుకని
మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశమానస మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ అలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. టైనీ వీస్.